ఫలాన్ని పొందటం కోసం మిగతా యుగాల్లో ఎంతో కష్టపడాలి ఫలం పొందటానికి. జ్ఞాపకం పెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ కలియుగంలో మాత్రం కష్టపడక్కర్లేదు, ఫలం అంత తొందరగా దొరుకుతుంది. ఆ యుగంలో అతి శీఘ్రంగా ఫలాన్ని ఇచ్చేస్తుంది. అయితే ఆలోచన లేనివారు, ధర్మాలు తెలియని వారు మాత్రమే పతనమైపోతూ ఉంటారు అని చెప్పుకొచ్చారు. చాలామంది కింద జారిపోతూ ఉంటారు. ఈ గుట్టు తెలియక, రహస్యం తెలియక బాధపడేటువంటి వాళ్ళు, అమ్మో అంత చదవల్లా అనేవాళ్ళు, ఎందుకులే నా పరమాత్మను నా హృదయంలో ఉన్నాడు కదా బొంద అనేవాళ్ళు, గాడిద తోక వాళ్ళు ఏదో లోపల ఏదో మహాత్ములాగా చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పరు. నా హృదయంలో ఉన్నాడు కదా అనేవాళ్ళు, కొంచెం మొండి వాదన చేసేవాళ్ళు, నేను ఎవరికి కష్టం పెట్టను కదా, నా పాడుకు నేను ఉన్నాను కదా అనేవాళ్ళు, నేను ఎవరి ధనము అపేక్ష చేయను కదా, మంచిదే, కానీ నీ కోసం స్వంతాని కోసం ఏమీ లేకుండా పోతున్నది. నీ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంది, సిస్టంలో ఫలితం లేదు. ఎందుకంటే కలియుగంలో దీన్ని మరిచిపోయినటువంటి వాళ్ళు నరక బాధలు అనుభవిస్తారు. కానీ రహస్యం తెలిసినటువంటి వాళ్ళు సూక్ష్మ ధర్మాలను ఆచరించి వాళ్ళంతా తరిస్తారు. కలియుగంలో వచ్చేటువంటిది అత్యంత సూక్ష్మమైనటువంటిది, కొంచెంలో ముక్తి అంటారు. కలియుగం యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని మనమంతా కూడా ప్రచారం చేయండి అని పండితులకి బోధించారు ఆయన. పండితులు అంటే ఎవరు? మహాత్ములైనటువంటి యోగులైనటువంటి ఋషులు. 7 మంది ఋషులు కదా మనకు. అదైన తర్వాత ఉపఋషులు దండుకున్నారు, వాళ్ళందరికీ బోధించారు.